శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత 794 పేజీలోని 141 నుంచి ఈరోజు చదువుతున్నాము. మరియు ఈ గ్రంథం యొక్క సింహావలోకను సమాప్తి చేసి సద్గురు చరణాల్లో మనసును లీనం చేసి శిరస్సును కళాన్ని వారికి అర్పించి కృతార్థుడవ్వడం. ఈ విధంగా గోవిందరావు శ్రీ సాయి సచరితంలోని అధ్యాయాలను పూర్తి చేశాడు. భక్తిగా వారి పాదాలకు వందనం చేసి విశ్వానికి మాత అయిన సద్గురుకు ప్రణామం చేస్తాను. అధ్యాయాల సారాంశాన్ని తెలియపరచేదాన్ని అవతరణిక అని అంటారు. కైవల్యపురానికి చేరుకోవాలని కోరుకునే ముముక్షువులకు ఇది సన్మార్గదర్శిక. సుందరమైన గొప్ప శాలువకు జతపరిచిన పాతాంచులా ఉందని దీన్ని అగౌరవపరిచిన ఈ దాసుని మనవిని చతురులైన శ్రోతలు ఒకసారి వినండి. ఈ గ్రంథం శాలువా కాదు, సుందరమైన ఒక శిశువు. ఈ బిడ్డకు దృష్టి దోషం తగలకుండా ఈ బాబా బాలుడు ఈ అవతరణికను నల్లటి దిష్టి చుక్కవలే పొందుపరిచాడు. షడ్రసాలతో తయారైన గ్రంథమనే ఆహారంలో అధ్యాయాలు, రకరకాల పదార్థాలు, ఇవి చక్కగా జీర్ణం కావడానికి మజ్జిగ వంటిది అవతరణిక. ఎప్పుడూ కోరికలను తీర్చే కామధేను వలె ఈ గ్రంథం పవిత్రమైన అధ్యాయాలనే అవయవాలతో ఉన్నది. దీనికి దృష్టి దోషం తగలకుండా మెడలో వేసే దృష్టి పూసలమాల వంటిది ఈ అవతరణిక. ఇప్పుడు హేమాడ్ అనుసరించిన అధ్యాయాలలో ఈ పద్ధతిని నా బుద్ధికి తోచిన విధంగా చెప్తాను. శ్రోతలు సాదరంగా వినండి. మొదట సద్గురు స్తవనం, తర్వాత వేదాంత వర్ణన, సాయి యొక్క బ్రహ్మస్వరూప వర్ణన, తర్వాత భక్తుల అనుభవాలను చెప్పారు. హేమాడ్ వాగ్మయంలోనూ శాస్త్రజ్ఞానంలోనూ బాగా ప్రావీణ్యం ఉన్నవారు. పైగా సద్గురు సాయి ప్రసన్నులై ఈ గ్రంథమనే పక్వాన్నాన్ని తయారు చేయడానికి అతన్ని ప్రతిభా సంపన్నులు చేశారు. ఈ గ్రంథంలోని జ్ఞాన మాధుర్యాన్ని అనుభవించిన వారికి జనన మరణాలు ఉండవు. అంతేకాదు, పరమపదమైన అక్షయ మోక్ష సంపద లభిస్తుంది. హేమాడ్ యొక్క రసవత్తరమైన వానికి సాయి అనుగ్రహ లాభం జోడై పాలు చెరకు రసం కలిసిన మధుర రసం వలె తయారైన ఈ గ్రంథం యొక్క శోభను ఎంతని వర్ణించగలం. గ్రంథ రచయితలు అనేక మంది ఉంటారు.